యావత్ దేశం 79వ స్వాతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటుంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతుంది. నయా భారత్ అనే థీమ్తో ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్ను ప్రభుత్వం రూపొందించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వెన్నెల జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ని ప్రస్తావించిన ఆయన శత్రువులను అంచనాలకు మించి దెబ్బతీశామని, వాళ్ల వెన్ను వీర్చామని స్పష్టం చేశారు. అనంతరం దేశ ప్రజలకు భారీ శుభవార్తను అందించారు ప్రధాని మోదీ. రాబోయే దీపావళి నాటికి నెక్స్ట్ జెన్ జీఎస్టీ వ్యవస్థ అమలు కానుందని ప్రకటించారు. పన్నుల రేట్లను గణనీయంగా తగ్గించబోతున్నామని, ఇది సాధారణ ప్రజలకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఓ బహుమతిగా నిలుస్తుందని తెలిపారు. అలాగే కోట్లాది మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కొత్త పథకాన్ని ప్రకటించారు ప్రధాని. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో ప్రారంభించిన ఈ పథకానికి ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈ పథకం కింద ప్రైవేట్ రంగంలో తొలిసారిగా ఉద్యోగం పొందిన ప్రతి యువకుడికి 15,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. దాంతో సుమారు 3.5 కోట్ల యువతకు ఉపాధి లభించనుందని తెలిపారు. కొత్త ఉద్యోగాలు సృష్టించే సంస్థలకు కూడా కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుందని వెల్లడించారు. అదేవిధంగా యువత ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తు చేశారు. తమ ఆలోచనలను ఎప్పుడూ నిర్వీర్యం చేయనివ్వకూడదని, యువతతో తాను భాగస్వామిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2047 లక్ష్యాలను చేరుకోవడంలో ప్రతి క్షణం విలువైనదని, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా గొప్ప లక్ష్యాల కోసం కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. గత దశాబ్దంలో అమలు చేసిన సంస్కరణలను గుర్తు చేస్తూ ఇప్పుడు భారత్ను ప్రపంచ అగ్రదేశంగా నిలిపే బాధ్యత యువత భుజస్కంధాలపై ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. స్వచ్ఛంగా, సహజంగా, పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.